నేనేం తప్పు చేయలేదు, నా హస్బెండ్ ఏంటో నాకు తెలుసు. నేను ఇప్పుడు ఒక వైఫ్ వచ్చి బయట చెప్తుంది అని అంటే రేపు అది రాంగ్ అయింది అనుకోండి, నన్నే కదా అంటారు. ఖచ్చితంగా తప్పున్నా నువ్వు సపోర్ట్ చేసావు అనే కదా అంటారు. సో నేను అది అంత చిన్నపిల్లనా? నేను దేనికి సపోర్ట్ చేస్తున్నానో చేయలేను అంత చిన్నపిల్లనా? నాకే 2 పిల్లలు ఉన్నారు. చిన్నపిల్లని కాదు ఖచ్చితంగా. కానీ మధ్యలో ఇక్కడ ఒకటే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ అని చెప్పడానికి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే మీరు కూడా అమ్మాయిని కన్విన్స్ చేసి వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనే అంతవరకు వెళ్ళింది విషయం ఉంది కాదు మ్యామ్. నువ్వు పెట్టుకోవద్దు. నువ్వు ఎందుకు మాస్టర్ ఒక హస్బెండ్ 2 పిల్లలు ఉన్నారు. సో నువ్వు ఈ ఏజ్ నీకు అట్రాక్ట్ అవ్వచ్చు, లేదా ఆ లగ్జరియస్ లైఫ్ చూసిండొచ్చు, కార్లు కావచ్చు, ఇచ్చే ఇంపార్టెన్స్ కావచ్చు. ఇప్పుడు డాన్సర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒకటి ఉంటుంది, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎక్కడో వెళ్ళి తింటుంటారు, వీళ్ళు ఏంటంటే మాస్టర్ దగ్గర తింటారు, మాస్టర్కి వచ్చిన ఫుడ్ని తింటారు, సపరేట్ కారు ఉంటుంది. సో మ్యామ్ నేను ఒకరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే అందరి దృష్టి ఎక్కడ వెళ్తుంది, అక్కడే వెళ్తుంది. సో ఆ మనిషి ఏం చేస్తారు, నాకు ఇంపార్టెన్స్ వచ్చింది అనే ఒక ఫీల్కి వెళ్ళిపోతారు. ఇంకొకటి నేను చెప్పాలనుకుంది, ఢీ షోలో పర్ఫార్మెన్సెస్ చేసుకునే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి డైరెక్ట్గా ఒక పెద్ద పెద్ద హీరోస్ ముందు నిల్చోబెట్టి ఛాన్స్ ఇచ్చినప్పుడు కష్టం అనేది ఎక్కడా తెలియలేదు. ఇక్కడ ఈ రోజుల్లో ఒక పెద్ద హీరో దగ్గర వర్క్ చేయాలంటే చాలా స్టేజెస్ దాటి రావాలి. కానీ ఇక్కడ ఈ అమ్మాయికి ఏంటంటే డైరెక్ట్ ఢీ షో నుంచి డైరెక్ట్ ధనుష్ సార్, చరణ్ సార్, ఎన్టీఆర్ సార్, ఇట్లా చాలా మంది దగ్గర పెద్ద పెద్ద హీరోస్ దగ్గర వర్క్ చేయాలి. ఎందుకు అంత ఆపర్చునిటీ ఇచ్చారు జానీ మాస్టర్ దానికి? అంటే వర్క్ నచ్చింది, ఇచ్చారు. ఓకే మన దగ్గర చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎవరైనా మంచి డాన్సర్ కావాలనే కదా అనుకుంటారు. సో అలా పిలిచారు. మాస్టర్ చిన్న చిన్న సాంగ్స్ చేసే స్టేజ్ అప్పటికి అయిపోయింది. సారీ, చిన్న చిన్న సాంగ్స్ అని నేను ఎప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే అన్ని సాంగ్స్ ఒకటే. అర్థమైంది. హీరోస్ ఎక్కువ ఫేమ్ ఉన్న హీరోస్ దగ్గర మాస్టర్కి ఛాన్సెస్ రావడం స్టార్ట్ అయింది. సో అప్పుడు ఆ అమ్మాయి అక్కడే వర్క్ చేస్తుంది కదా. మాస్టర్ ఏ హీరో దగ్గర ఉంటారో ఆ అమ్మాయి అక్కడే వర్క్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఆ అమ్మాయి పెద్ద హీరో దగ్గర నుంచే స్టార్ట్ అయింది తన కెరియర్ అనేది. ఇండస్ట్రీకి రావడంతోనే విజయ్ సార్ పెద్ద పెద్ద హీరోస్తోనే చేసింది వర్క్. అవును, నేను అడిగేది అదే. అంటే మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి తన దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది? నువ్వు నేను ఒకరోజు పిలిచాను. మనసు పడిందా తను? నేను పడింది, అదే కదా నేను అంటున్నాను. నేను ఒకరోజు రిహార్సల్కి వెళ్ళాను, షూట్కి రిహార్సల్స్కి వెళ్తూ ఉంటాను. నేను వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నన్ను చూసి భయపడ్డము, ఎందుకో కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం, నేనేదో ఐడెంటిఫై చేసి తను ఏదైనా అడుగుతానేమో, ఏదో ఒకటి సంథింగ్ నా దగ్గర ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ రాదు. సరే అని చెప్పి నాకు కొంచెం వియర్డ్గా అనిపించింది బిహేవియర్. అప్పుడు నేను మాస్టర్కి చెప్పాను, తనని దూరం పెట్టు, తన వల్ల నీకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పాను. నేను అప్పుడే చెప్పాను. నేను మాస్టర్ వచ్చి లేదు అలా ఏం కాదు, మంచి అమ్మాయి, హార్డ్ వర్క్ చేస్తుంది, మంచి అమ్మాయి. మాస్టరే అన్నారు మంచి అమ్మాయి, హార్డ్ వర్క్ చేస్తుంది అని అన్నారు. తర్వాత రంజితమే సాంగ్ అప్పుడు స్ట్రిక్ట్గా చెప్పాను, ఆ అమ్మాయి వద్దు మన దగ్గర. ఎందుకనంటే నాకు మాస్టర్ దగ్గర ఉన్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ నాకు కాల్ చేసి, వదిన ఆ అమ్మాయి చాలా ఎక్కువ చేస్తుంది, మాస్టర్ ఇచ్చే ఇంపార్టెన్స్ని తను వేరే వేలో తీసుకెళ్తుంది, సో జాగ్రత్త అని చెప్పి నాకు చాలామంది డాన్సర్స్ కాల్ చేసి చెప్పారు. అప్పుడు నేను మాస్టర్ కాల్ చేసి, ఈ అమ్మాయి మన దగ్గర వద్దు, మాస్టర్ ఎంతైనా చేయనివ్వండి, నేను వన్స్ ఒకసారి వద్దు అని స్టాండ్ తీసుకున్నానంటే మాస్టర్ దానికి కట్టుబడి ఉంటారు. స్టార్టింగ్లో ఒకవేళ అటు ఇటు డిస్కషన్ జరిగినా అట్ ద ఎండ్ మాస్టర్ నన్ను ఎప్పుడు క్రాస్ చేసి వెళ్ళారు. అంటే తను చెప్పేది నిజమే అని నమ్ముతారు. సో అలాగా వద్దు అని అనుకున్నా మా అమ్మాయిని పక్కన పెట్టేశాం. తర్వాత తను పుష్ప 2లో వచ్చింది అనేది. ఇప్పుడు పుష్ప 2లో కూడా అమ్మాయికి ఎలా వస్తుంది చెప్పండి? జానీ మాస్టర్గా చేస్తేనే. పుష్పలో చేసింది ఆ అమ్మాయి, 1లో చేసింది, తర్వాతనే కదా నీకు 2లో కూడా అవకాశం వస్తుంది. నువ్వు అవకాశాల పరంగా తను జానీ మాస్టర్ అసిస్టెంట్గా చేసిన ఈ విషయాలు అవన్నీ అది ఒప్పుకుంటున్నారు అందరూ. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి, ఇష్టపూరితంగా కానీ అయిష్టంగా కానీ వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఉందా? ఆ రిలేషన్షిప్ని భరించలేని ఒక భార్యగా మీరు కూడా నలిగిపోయి ఉంటారనే విషయం కూడా సమాజం మాట్లాడుకునే వాళ్ళు గుర్తిస్తారు. బికాజ్ ఎంత లేదన్నా మీరు ఎన్ని వైపులు అందరూ వచ్చి మీకు చెప్పినా కూడా మీకు అది బాధే కదా. ఇప్పుడు ఒక ఆడపిల్ల వచ్చి దూసుకొచ్చేస్తుంది, తను మీ ఆయన్ని డైవర్ట్ చేస్తుంది అని అంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ఎనీ వైఫ్. చాలా సఫర్ అయ్యాను మ్యామ్ ఆ అమ్మాయి విషయంలో, చాలా సఫర్ అయ్యాను. వాళ్ళ మదర్కి ఆ అమ్మాయికి చాలాసార్లు నేను కాల్స్ చేశాను, మీరు చేసేది తప్పు, మీరు బియాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు,
మీ కెరియర్ ఇది కాదు, మీరు వచ్చింది దేనికి, మీరు ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వచ్చారు, మీ పని మీరు చేసుకున్నారా, వెళ్ళిపోయామా, ఇలానే ఉండాలి అని నేను ఆ అమ్మాయికి చాలాసార్లు చెప్పాను, పిలిచి మరీ చెప్పాను, ఇంటికి కూడా పిలిచాను. నా దగ్గర లేదు అసలు అలాంటిది ఏం లేదు నాకు అని అంటది. అక్కడికి వెళ్ళి మళ్ళీ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడం స్టార్ట్ చేసి, మా మదర్ నన్ను టార్చర్ చేస్తుంది, మీరే నన్ను సేవ్ చేయాలి మాస్టర్, ఇంకా నేను మీ దగ్గర అయితే నేను ఇది కూడా ఒకటి, ఎందుకు మాస్టర్ రిలేషన్ అని ఎందుకు అంటున్నారనంటే, అమ్మాయి స్టార్టింగే రావడం ఎలా వచ్చిందంటే, మా మదర్ నన్ను చాలా టార్చర్ చేస్తుంది, నన్ను చిన్న చిన్న బట్టలు వేసుకోమంటుంది, నేను ఇంట్లో నాకు పిచ్చిలేస్తుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను షూటింగ్కి వచ్చినప్పుడు నేను హ్యాపీగా ఉంటున్నాను, సో నన్ను మీ దగ్గర నుంచి పంపకండి, నన్ను మీ దగ్గర నుంచి తీసేయకండి, నేను మీ దగ్గర సేఫ్గా ఫీల్ అవుతాను, వేరే మాస్టర్ దగ్గర ఎక్కడ కూడా నాకు ఆ సేఫ్టీ లేదు అని మాస్టర్ దగ్గర ఆ అమ్మాయి ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. మీరు చూసారా? నేను గంగులు సాంగ్ అప్పుడు చూసాను. నేను గంగులు సాంగ్ తను చేస్తుంది, ఆ టైంలో ఇంట్లో నుంచి దెబ్బ తగిలి హెడ్కి, ఇంట్లో నుంచి దెబ్బ తగిలి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు, ఇంట్లో నుంచి అమ్మాయి వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈమె మాస్టర్ అంటే షూటింగ్ అని చెప్పి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. నాకు కూడా మా ఇంటికి వస్తే మా మమ్మీకి చెప్పొద్దు నేను మీ ఇంటికి వచ్చింది అంటది. ఎందుకు మీ మమ్మీకి ఎందుకు చెప్పొద్దు అని అంట. లేదు చెప్పొద్దు, నేను బయట ఉన్నానని చెప్పాను, మీరు చెప్పకండి అని. నాకు అప్పుడే ఈ అమ్మాయి ఇట్లా ఇంట్లో ఒకటి బయట ఒకటి చెప్తుంది అని నేను అప్పుడే ఖచ్చితంగా చూసేవాళ్ళకి పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చిన్నపిల్ల ఇండస్ట్రీకి ఏదో వచ్చింది, ఒక పెళ్ళైన మాస్టర్ తోటి అఫ్ కోర్స్ ఆయన మెంటర్ అయ్యి తనకి బ్రేక్ ఇచ్చిన వ్యక్తి అయినా కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందని ఒక ఆందోళన ఉంటుంది కదా సుమలత, మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది. బహుశా ఇంట్లో వాళ్ళు అందుకనే ఆపేవారేమో, తెలియదు మనకి. ఎక్స్పెక్ట్ చేస్తే పేరెంట్స్ ఏదైనా పర్లేదు, నువ్వు ఎలాగైనా ఏదైనా పర్లేదు, నీ కెరియర్ సెట్ అవ్వాలని పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే ఇక్కడ జరిగింది అదే. ఇంకొకటి ఫోక్సో 16 years అని అంటున్నారు. ఇన్ని ఇయర్స్లో మీ మదర్కి ఏం తెలియకుండా ఉంటుందా? యాజ్ ఏ వైఫ్గా ఇప్పుడు మనం అడిగారు మీరు ఎంత సఫర్ అయి ఉంటారనని, యాజ్ ఏ మదర్గా ఆమెకు తెలీదా వాళ్ళ పిల్ల ఎక్కడికి వెళ్తుంది, ఆ అమ్మాయి ఎక్కడ వెళ్తుంది, ఏ షూటింగ్ చేస్తుంది అని తెలీదా ఆ అమ్మాయికి? ఖచ్చితంగా. అంటే మీరు అడిగే క్వశ్చన్స్ లాజికల్గానే ఉన్నాయి డెఫినెట్గా. అంటే అంత తెలియకుండా ఇన్నేళ్ళు ఏం చేయకుండా ఊరుకుంటారా పేరెంట్స్ అని అడుగుతున్నారు, అంతేనా? తెలిస్తే మీ ఇంటికి వస్తేనే వాళ్ళ మదర్ ఆ అమ్మాయి చాలాసార్లు మా ఇంటికి వచ్చి ఏమనేవారు, మాట్లాడుకోవడం, డిస్కషన్స్ నార్మల్గా కెరియర్ గురించి ఇలా. నేను ఒకసారి దీని గురించి కూడా వాళ్ళ మదర్ని పిలిపించాను ఇంటికి, మీ అమ్మాయి ఇలా చేస్తుంది కొంచెం చూసుకోండి. తనకి ఇతర ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా జానీ మాస్టర్ తోటి ఇంకా కొంచెం క్లోజ్ అవ్వాలని? కానీ అదే కదా మేము ఇంటెన్షన్. ఆడియో ఒకటి లీక్ అయింది, విన్నారు కదా? విన్నాను. అదే అంటే మీ నోట విందాం. దానిలో క్లియర్ కట్గా తను ఏం చెప్పింది, నేను మాస్టర్ని ప్రేమిస్తున్నాను, పెళ్ళి చేసుకోవాలనుకున్నాను, అక్కకి తెలిసిపోయింది అని చెప్పింది. క్లియర్ కట్గా ఉంది దానిలో, నేను ప్రేమించాను, పెళ్ళి చేసుకోవాలనుకున్నాను, అక్కకి తెలిసిపోయింది. ఆడియో ఎలా వచ్చింది బయటికి? అది ఎవరో లీక్ చేశారు మ్యామ్, నా సైడ్ నుంచి. ఎందుకంటే అది వెళ్తే అక్కకి తెలిసిపోయింది అనే విషయం ఎవరే ఇతర కోరియోగ్రాఫర్స్కో ఎవరికో వెళ్ళి ఉండాలి, ఫ్రెండ్స్కి వెళ్ళి ఉండాలి. వాటర్ బాయ్తో మాట్లాడింది తను, వాటర్ బాయ్తో మాట్లాడింది ఈ డిస్కషన్. వాటర్ బాయ్ ఎందుకు రికార్డ్ చేస్తుంటాడు? అప్పటికి ఇంకా ఏమీ లేదు కదా. లేదు, యాక్చువల్గా ఏంటంటే మ్యామ్ ఈ అమ్మాయి ఫైనాన్షియల్గా మాస్టర్ని ఒక్కొక్కసారి డబ్బులు అడిగేది, మా ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్గా లేదు, జీతం అది ఇచ్చేవారు కదా, సాంగ్స్ డబ్బులు వచ్చేవి కాకుండా మాస్టర్ని కొంచెం ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ కావాలి, కొంచెం వాళ్ళ చెల్లి సమ్ సివిల్స్ ఏదో చేస్తుంది, దానికి కూడా మాస్టర్ హెల్ప్ చేశారు. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి, నేను ఒకరి దగ్గర వర్క్ చేస్తున్నాను, కొన్ని సంవత్సరాలు అయ్యింది, నా ఫ్యామిలీ గురించి వాళ్ళకి తెలిసి ఉంటుంది, సార్ మా సిస్టర్కి ఇది హెల్ప్ చేయండి అని అడుగుతారు కదా, అలానే వాళ్ళ సిస్టర్కి కూడా హెల్ప్ చేశారు మాస్టర్. అలాగా ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మాస్టర్ చేశారు అమ్మాయికి. ఆ టైంలో ఈ వాటర్ బాయ్ అన్న అతను అడిగాడు, వెళ్ళిపోయింది ఆమె మన దగ్గర నుంచి, వెళ్ళిపోయింది, కంప్లీట్గా వెళ్ళిపోయింది. నేను అన్నాను, నువ్వు ఏమైనా ఆ అమ్మాయికి ఏమైనా ఇచ్చి ఉండుంటే అది తీసేసుకో, మనకి ప్రాబ్లమ్స్ రాకూడదు, వన్స్ వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏమైనా తీసుకునేటప్పుడు ఆ అబ్బాయి, ఈ వాటర్ బాయ్ అనే అబ్బాయి త్రూ మాట్లాడి ఇచ్చామన్నమాట. ఎందుకంటే మేము ఈవెన్ మాకు అప్పటికి కేసు అవ్వలేదు, అసలు అమ్మాయితో మాట్లాడడం మాకు ఇంట్రెస్టే లేదు, సో టోటల్గా కట్ అయిపోయింది. ఆ అబ్బాయి కాల్ చేసినప్పుడు ఆ అబ్బాయి మాస్టర్ ఇచ్చుని ఉంటే అవి వెనక్కి ఇచ్చేసేయి అని అడిగాడు. అప్పుడు కూడా ఆ అమ్మాయి ఏం చెప్పింది, నేను ఇవ్వాలి అని అంటే మాస్టర్ని ఇంటికి రమ్మనండి,
ఇంటికి వచ్చి తీసుకోమని చెప్పండి. అంటే నీకు హెరాస్మెంట్ జరుగుతుంది, అయినా నువ్వు ఇంటికి పిలుస్తున్నావా? అయిపోయింది ఇంకా. అంటే నువ్వు హెరాస్మెంట్ అన్ని సంవత్సరాలు ఫేస్ చేసావు, నువ్వు వెళ్ళిపోయావు, మా దగ్గర వర్క్ కూడా చేయట్లేదు, అయినా నువ్వు ఇంటికి ఎందుకు రమ్మంటున్నావు? ఇంకా క్లియర్గా అర్థం కావట్లేదా మ్యామ్? తనకి మాస్టర్తో లైఫ్ షేర్ చేసుకోవడం కావాలి, ఆ లగ్జరియస్ లైఫ్ కావాలి. ఆ మాస్టర్ ఆ పొజిషన్లో ఉన్న రోజులు తినే అసిస్టెంట్గా ఉండాలి. వేరే వాళ్ళని అసిస్టెంట్గా పెడితే కూడా తను ఒప్పుకునేది కాదు. ఇదంతా వికటించేసరికి ఇదంతా జరిగిందని అని మీ అనుమానం? 100% మ్యామ్. ఎందుకంటే తను వెళ్ళిపోయింది, తను ఎక్స్పెక్ట్ చేసింది తనకు రాలేదు. తను ఇంకా ఏంటంటే నా జీవితం పోయింది, నేను అనుకుంది రాలేదు, నాకు ఇప్పుడు కెరియర్ ఏంటి? మ్యామ్ నేను చెప్పేది ఒక్కసారి అంటే అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది క్లియర్గా. తను ఢీ షోలో నుంచి డైరెక్ట్గా జానీ మాస్టర్ దగ్గరకు వచ్చేసింది. అంటే ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ దగ్గరకు వచ్చేసింది. తనకి ఇంకా అన్ని పెద్ద పెద్ద సినిమాలే చేస్తుంది. తను కొరియోగ్రాఫర్గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కార్లు, ఎక్కడికి వెళ్ళినా ఇదే లైఫ్. ఆ ఏజ్లో మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? కరెక్ట్ సుమలత. మీకు అయితే మీరు చూసుంటారు కదా తను ఇచ్చిన వివరణ, బయటికి వచ్చిన వాట్ ఎవర్ అలిగేషన్స్. ఆ రోజు ఫస్ట్ టైం షీ వాస్ కాల్డ్, అదేదో కార్డు ఉండిపోయిందని స్క్రిప్ట్ అంటారు. ఆ టైంలో ఇప్పటి నుంచి నేనే నీకు మొత్తం అన్ని అని జానీ మాస్టర్ తనతో చెప్పినట్టు యూనో ఇవన్నీ ఏమిటి అంటే ఇవన్నీ స్క్రిప్టెడ్ అంటారు, అసలు పూర్తిగా ఫాల్స్. ఎందుకనంటే ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చి ఇంత ధైర్యంగా చెప్పే అమ్మాయికి అప్పుడు అసలు ఏం నాలెడ్జ్ లేదంటారా? అంటే అట్లీస్ట్ ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పుకోలేనంత భయస్తురాలా? ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోలేనంత భయస్తురాలా? ఎవరికో సోషల్ మీడియా ఎలా ఉంది మేము, వాట్సాప్. తనేమన్నా నేను అడిగే ప్రయత్నం ఏం చేస్తానంటే సున్నితంగా మిమ్మల్ని హర్ట్ చేయకుండా సుమలత, చెప్పండి. తనేమన్నా హోప్స్ పెట్టుకుని ఇది వర్కౌట్ అవుతుందని ఇంత దూరం వచ్చే వరకు ఆగి, బహుశా ఇది వికటించి మీరు వెళ్ళిపోయామన్న తర్వాత బహుశా ఇంకా నేను మోసపోయానని ఫీల్ అవ్వడం సహజం. అంటే ఒక రిలేషన్షిప్లో ఉండి తను ఆ రిలేషన్షిప్ ఇది రిలేషన్షిప్ కాదు, ఇన్ని రోజులు నేను కేవలం ఇలా ఉన్నానని గ్రహించుకోవడం, రియలైజ్ అవ్వడంతో ఒక్కసారిగా తను తిరగబడిందని కొంతమంది వాదన. ఇది నేను ఏది గౌరవ కోర్టు పరిధిలో ఉండేది ఏది మనం స్పెక్యులేట్ చేయకూడదు. కానీ మీరు ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఎటు నుంచి చూసినా ఒక భార్యగా మీరు కష్టపడి ఉంటారు. అక్కడ రిలేషన్షిప్ ఉన్నా మీకే ఇబ్బంది, లేక ఇలాంటి అలిగేషన్స్ వచ్చినా మీకే ఇబ్బంది పడింది. మొత్తం పిక్చర్లో ఎవరంటే మీరు. యాక్చువల్లీ దీనికి ఒకటే, తనకి ఏం చేసినా సరే టాప్లో ఉండాలి, అది టాప్లో ఉండాలి. అంబిషియస్, చాలా అంబిషియస్ తను. దానికోసం తను ఏం చేయడానికైనా రెడీ. ఎగ్జాంపుల్ ఇదే, ఒకవేళ నిజంగా నీకు హెరాస్మెంట్ జరుగుండి ఉంటే నీ అంబిషన్ కోసమే కదా నువ్వు ఇన్ని రోజులు ఫేస్ చేసావు. ఇంకా పాయింట్ దొరికేసింది. అంటే నువ్వు అనుకున్న దానికోసం, అంటే నీకు ఆఫర్స్ రావడం కోసం, నువ్వు వర్క్ చేయడం కోసం నువ్వు నిజంగా ఇంత హెరాస్మెంట్ ఫేస్ చేసావని అంటే నువ్వు రీచ్ అవ్వడం కోసమే కదా. నేను ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యానో తన ఆటలు సాగలేదు. ఇంకొక యాంగిల్ కూడా వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది, మీరు వార్తలు చూస్తూనే ఉన్నారు కాబట్టి మీ విషయమే కాబట్టి. ఇక్కడ మతం యాంగిల్ కూడా ఒకటి వచ్చింది, దాన్ని బలవంతంగా మతం మార్చే ప్రయత్నం మీరు కూడా చేశారని. అదే నాకు అర్థం కాలేదు. మీరు ఏమన్నా తన మతం మార్చి కన్విన్స్ చేద్దాం అనుకున్నారా? ఏమని కన్విన్స్ ఎందుకు చేయాలి? అంటే బహుశా ఐ డోంట్ నో, నాకు తెలియదు. మతం అలిగేషన్ అయితే వచ్చింది కదా మీకు. అదే మ్యామ్, నేను మామూలుగా అడిగేది ఏంటంటే నేను ఎందుకు మార్చాలి అంటే మీకేమైనా ఒత్తిడి ఉండిందా? ఎందుకు? జానీ మాస్టర్ నుంచి మీరు మిమ్మల్ని కన్విన్స్ చేసి మీరు వెళ్ళి కన్విన్స్ చేయమని ఎందుకు మ్యామ్? ఎవరైనా భార్య ఇంకొక అమ్మాయి దగ్గరికి పంపిస్తుందా? అంటే మీ మీద ఒకవేళ మీకు పిల్లల్ని రేపు పిల్లలకి మీకు అసలుకే మోసం వస్తుందని ఈ విషయం బయటకు వచ్చిన విషయం మీకు తెలుసు కదా? తెలుసు మ్యామ్. నాకు 2 పిల్లలు, నా పిల్లలకి నేనే తల్లి అవ్వాలనుకుంటాను, నా భర్త నాకే కావాలి అనుకుంటాను. అది కరెక్టే. అది ఎవరైనా ఎందుకు మా హస్బెండ్ వచ్చి నువ్వు కన్విన్స్ చేయని నన్ను ఎలా అడుగుతారు? అసలు తిడితే ఎందుకు తిడతారు? ఇబ్బంది పెట్టి మీరు వేరే ఆప్షన్ లేదు నీకు, నేను వదిలేస్తానంటే అట్లీస్ట్ నేను ఉంటాను, తను ఆ టైప్ కాదని మీరు చెప్తున్నారు. కానీ ఎలిగేషన్ వచ్చిన మాట అయితే వాస్తవం కదా. ఎలిగేషన్ వచ్చింది, అది కాదు అని చెప్తున్నా. అది మాస్టర్ నన్నే కన్వర్ట్ అవ్వమని, నన్నే ఫోర్స్ చేయనప్పుడు ఇంకొక అమ్మాయిని కన్వర్ట్ అవ్వమని నన్నే ఇండైరెక్ట్ ప్రాసెస్ అసలు ఎందుకు జరుగుతుంది? మీరు అంటే పేరు మార్చుకున్నారు కదా.
మార్చుకోలేదు. నా అన్ని ప్రూఫ్స్, నా పాస్పోర్ట్, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ సుమలతాస్ నేమ్. సుమలతనే. అండ్ ఒకవేళ మీరు ఇష్టపూరితంగా వాళ్ళ కస్టమ్స్ ఫాలో అయినా అది మీ ఇష్టం. అది ఎవరి ఇష్టం, అది దానికి కన్వర్షన్ అని పేరు పెట్టేస్తే ఎలా అంటే ఖచ్చితంగా అది అంటే ఇది ఈ అలిగేషన్ వచ్చింది కాబట్టి స్పెసిఫిక్ గా కొంతమంది అడిగారు నన్ను ఈ విషయం, మీకు తెలుసా ఈ విషయం అని. ఇప్పుడు కన్వర్ట్ అవ్వు అనగానే కన్వర్ట్ అయిపోయేంత పిచ్చోళ్ళం ఏం కాదు ఇప్పుడున్న జనరేషన్లో. ఇప్పుడున్న అమ్మాయిలకి అసలు అది అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడుగుతున్నామని అంటే అసలు ఎందుకు అడగాలి? వాళ్ళు కన్వర్ట్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? సరే ఓకే, ఈ అమ్మాయిని అడిగారు అనుకుందాం. ఇంతవరకు కూడా ఇది ఎవరికైనా రిపీట్ అయ్యిందా? ఎవరికైనా అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ఇంతమంది మాస్ దగ్గర వర్క్ చేస్తున్నారు, ఈ అమ్మాయినే కన్వర్ట్ అవ్వమని అడిగామా? అంటే వేరే అమ్మాయిలు ఎవరు ఎలిగేషన్ చేయలేదే. అంటే ఇది వరుస పెట్టి అందరినీ చేస్తారని కాదు, ఈ అమ్మాయి ఒకటే అన్ని చేస్తుంది అంటున్నా. ఈ అమ్మాయి ఒకటే కన్వర్ట్ అవ్వమని చెప్పారంటుంది, నాకు అవసరానికి డబ్బులు ఇచ్చారని చెప్తుంది, నన్ను వాడుకున్నారని చెప్తుంది, సెక్షువల్ హెరాస్మెంట్ అని చెప్తుంది. ఈ అమ్మాయి ఒకటే మోర్ దాన్ 1 year వెళ్ళిపోయిన అమ్మాయి సడన్ గా ఇప్పుడు వచ్చి కేసు పెడుతుంది అని అంటే ఏంటి? ఇది ప్రీ ప్లాన్ అని క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఇది ప్రీ ప్లాన్డే. ప్రీ ప్లాన్డ్. అండ్ బహుశా అంటే మరి ఇప్పుడు ఏంటి స్టేటస్ ఏంటి? ఇంకా కోర్టులో విషయం కొనసాగుతుంది మ్యామ్. నాకు కోర్టు మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకనంటే ఈరోజు అబద్ధం అనేది గెలవచ్చు, అట్ ద ఎండ్ నిజం అనేది గెలుస్తుంది. ఫైనల్లీ ట్రూత్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ అందరూ జానీ మాస్టర్తో సపోర్ట్లో ఉన్నారా? కొంతమంది విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది మనం విన్నాం. ఆయన ఇలాగే బిహేవ్ చేశారని ఒకళ్ళిద్దరుకే, అంటే ఇవన్నీ థంబ్నెయిల్స్. మళ్ళీ ఇందులో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే ఏది కరెక్ట్ ఎవరికి కంటెంట్ కూడా అలా ఉండదు, లోపల కంటెంట్ కూడా వేరేగా ఉంటుంది. వేరే ఛానల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టిన సందర్భాలు ఉండుంటాయి. సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మరి కొరియోగ్రాఫర్ సపోర్ట్ ఉందా లేదా అంటే ఇండస్ట్రీ సపోర్ట్ ఉందా? అసలు ఉంది మ్యామ్, ఉంది. కాబట్టే మళ్ళీ మాస్టర్ గెట్ బ్యాక్ టు వర్క్ అయ్యారు. ఇప్పుడు సుకుమార్ గారితో, అల్లు అర్జున్ గారితో కొంచెం రిఫ్ట్ వచ్చిందా మాస్టర్కి? మ్యామ్ యాక్చువల్గా ఇది నేను మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు. ఇప్పుడు దీని వెనక ఉన్నారు అని కొంతమంది అంటున్నారు, దీని వెనకాల లేరు అని కొంతమంది అంటున్నారు. నేను కూడా ఆడియన్స్గా నేను కూడా చూసింది ఏంటంటే, ఈ అమ్మాయి ఎలిగేషన్ రాగానే ఒక ట్వీట్ వచ్చింది, మేము ఈ అమ్మాయి వెనకాల ఉన్నాము, ప్రతి ఒక్క గీత ఆర్ట్స్ దానిలో ప్రతి ఒక్క సాంగ్ మేము ఇప్పిస్తాము అని. దాన్ని ఎవరూ ఖండించలేదు. ఆ ట్వీట్ అలానే ఉన్నింది. ఈ అమ్మాయి మొన్న ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పినట్టుంది, దీని వెనక ఎవ్వరూ లేరు అని. కేసు పెట్టి సెప్టెంబర్లో నువ్వు కేసు పెట్టావు, 4 నెలలు నువ్వు వాళ్ళిద్దరు పేర్లు మారుమోగుతుంటే నువ్వేం చేసావు? అప్పుడు ఎందుకు నువ్వు నో అని చెప్పలేదు? అప్పుడు అసలు ఇంటర్వ్యూలో ఇవ్వలేదు కదా అమ్మాయి. ఎందుకు చెప్పలేదు అంటున్నా, అదే అడుగుతున్నా. అంటే ఎందుకు ఇవ్వలేదంటే ఇంకా అదొక ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అంటే నేను అమ్మాయిని జస్టిఫై చేయట్లేదు. అర్థమైంది. ఇప్పుడు ఇది ఒక ఇబ్బందికరమైన ఒక వ్యవహారం. అవును, ఎటు చూసినా అరిటాకు ముళ్ళు మీద పడినా, ముళ్ళు అరిటాకు మీద పడినా అనే సామెత చందంగా ఈ అమ్మాయి మోడెస్టీ, ఈ అమ్మాయి డిగ్నిటీ ఈజ్ అట్ స్టేక్. తను వచ్చి బయటకు వచ్చి ఇష్టపూరితంగా చెప్పినా, ఎవరో చెప్పించినా, జరిగినా జరగకపోయినా ఇది జరిగింది, ఇలా నన్ను రూమ్కి పిలిచి అనగానే అక్కడ ఇమీడియట్లీ తన్ని ఒకలా చూస్తారు అందరూ విక్టిమ్గా. ఇప్పుడు ఎందుకు వచ్చింది? అదే కరెక్టే. ఈ ప్రశ్నకు సమాధానం అనేది అప్పుడు నువ్వు మెయింటైన్ చేసావు, ఇప్పుడు ఎందుకు చేయలేదు? మనకి జనరల్గా కూడా సుమలత మీకు తెలుసు, మీటూ క్యాంపెయిన్ జరిగినప్పుడు కూడా ఎప్పుడెప్పుడో జరిగిన సంఘటనల గురించి అమ్మాయిలు మాట్లాడడం భయపడతారు. అసలు ఎవరు సపోర్ట్ రారని ఫస్ట్ భయపడతారు ఇండస్ట్రీలో అని చెప్పి చాలామంది బయటికి రారు. ఎప్పుడైతే లేదు నేను నిలదొక్కుని ప్రూవ్ చేసుకుంటానని ఒక ధైర్యం వస్తుందో ఆడపిల్లలు అదే విషయాన్ని డిఫరెంట్గా చూస్తారు. ఆ కార్డ్ని మిస్యూజ్ చేస్తున్నారు అంటున్నా నేను. అయిండొచ్చు. ఆ ఛాన్స్ని ఏదైతే రియల్గా జరిగిన వాళ్ళని తీసుకొని వీళ్ళు ఈ కార్డు ప్లే చేస్తున్నారు. అది రియల్గా బాధపడే వాళ్ళని చూసి ఇది నేను చెప్తే ఇది వింటారు, లేడీ అనగానే అమ్మాయి అనగానే వినేస్తారు అని చెప్పే పెడుతున్నారు. సో దానికి ఎవరు అగెనెస్ట్గా మాట్లాడలేరు. ఇంకొకటి, స్త్రీ అంటే ఆది పరాశక్తి అంటారు. ఆ శక్తిని నిజం కోసం వాడండి అంటున్నా, ఆ శక్తితో ఆడుకోవద్దు అంటున్నా. ఇది ఎవరు ఎలా తీసుకున్నా పర్లేదు, ఆడపిల్ల అనే ఒక ఉమెన్ కార్డ్ని రాంగ్ దానికి యూస్ చేయొద్దు అని చెప్తున్నాను నేను. రియల్ విక్టిమ్స్ చాలా సఫర్ అవుతున్నారు. అయితే ఉందంటారు, అన్ని క్రాఫ్ట్స్లో ఉందంటారు. ఎందుకు ఉండదు మ్యామ్? ఎందుకు ఉండదు? ఇప్పుడు జరిగేవి ఎక్కడైనా జరుగుతాయి. సాఫ్ట్వేర్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ దానిలో అవ్వచ్చు,
మన ఇండస్ట్రీలో అవ్వచ్చు, మీడియా దానిలో అయి ఉండొచ్చు, ఎక్కడైనా సరే మేల్ ఫీమేల్ ఉన్నప్పుడు జరిగేవి జరుగుతూ ఉంటాయి. ఆ రియల్గా వచ్చిన వాటిని తీసుకొని ఆ కమిటీ అనేది పనిచేస్తే బాగుంటుంది. ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ వల్ల నిజమైన వాళ్ళు రావాలన్నా కూడా అమ్మో ఇంత జరుగుతుందని ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా. మీరు అన్న పాయింట్ అంటే ఈ విషయంలో మళ్ళీ గౌరవ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నిజాలు కోర్టు సమక్షంలో తేలాలి. మీకు బాగా నమ్మకం ఉంది కోర్టు మీద అని చెప్పారు. మనందరికీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఇవాళ మాట్లాడడంలో ఆంతర్యం కూడా మీరు పడ్డ కష్టానికి, భార్యగా మీరు నలిగిపోయిన విధానానికి మీకు ఏమిటి పరిష్కారం అని తర్వాత జరిగిన సంఘటనలు మీ నోట తెలుసుకుందామని పిలిచాం, వేరే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాకుండా. ఒకటి చెప్పండి సుమలత, ఇప్పుడైతే మీరు జానీ మాస్టర్ ఎలా కలిసారు, ఎప్పుడు కలిసారు? మేము 2002-03లో మాస్టర్ దగ్గర నేను వర్క్ చేశారు ఉన్నాను. అంటే అప్పుడు మాస్టర్ డాన్సర్గా ఉన్నారు. అలా పరిచయం అయింది. ఈగా షూటింగ్లో మీరిద్దరు. తర్వాత 2012 మ్యారేజ్ అయింది. ఎప్పుడు కానీ మీకు ఆ డౌట్ రాలేదు మాస్టర్కి వేరే అమ్మాయిలతో కనెక్షన్స్ ఉన్నాయా అనే ఒక డౌట్ అని ఎందుకంటున్నాను? అసలు ఉంటే కదా. నేను మళ్ళీ అదే చెప్తున్నా. నేను ఇంత పాయింట్ కూడా ఎందుకు నేను దాన్ని తీసేస్తున్నానంటే అది ఉంటే కదా అంటున్నా. నేను ఇక్కడ మాత్రం మీరు అటువైపు నుంచి ఉందని గ్రహించారు కాబట్టి అన్నిసార్లు వెళ్ళి. నేను మళ్ళీ చెప్తున్నా, తనకి మాస్టర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నింది, తను ఎక్స్పెక్ట్ చేసింది. ఆ ఎక్స్పెక్ట్ చేసింది వదిలేసి పిల్లల్ని వదిలేసి రా, నువ్వు నాతోనే నీ లైఫ్ ఉండాలి, నాతోనే ఉండాలి. నేను ఆఫ్ కెమెరా నేను మీకు రికార్డింగ్స్ కావాలంటే వినిపిస్తా, నువ్వు నాతోనే ఉండాలి. ముస్లిమ్స్ దానిలో 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, చేసుకోవడానికి నీకు ఛాన్స్ ఉంది కదా, చేసుకోవచ్చు కదా అని పెళ్లి చేసుకోమని అడిగింది. అని వాళ్ళ మదర్ ఈ అమ్మాయి ఇద్దరు ఉంది కదా ఛాన్స్ నీకు అని ఎంత టార్చర్ చేశారంటే, మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు వ్యాలిడ్ అవుతుంది. యాజ్ ఎ వైఫ్గా నువ్వు ఎంత సఫర్ అయ్యావని. నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయకుండా ఉంటే నాకు ఎక్కడ జానీ మాస్టర్ దాన్ని కట్ చేస్తారా మొత్తం విషయం. అందుకే కదా అమ్మాయికి ఎక్కడ మణికొండలో ఉంటున్నారని ఆ పుకార్లు కూడా వచ్చాయి మధ్యలో. వాళ్ళు మణికొండ బ్యాక్ సైడ్ అనుకుంటాం వాళ్ళది. అమ్మాయి వాళ్ళు స్ట్రీట్ నాకు తెలియదు కానీ మణికొండ సైడ్ ఈ అమ్మాయి జానీ మాస్టర్ కలిసి ఉన్నారు, లివ్ ఇన్ అని కూడా ఎక్కడ. ఇవన్నీ అంటే బయటకు వచ్చిన అనేక విషయాలు. లేదు నేను వాళ్ళు అనుకున్నా, మళ్ళీ ఇది వేరేలాగా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఉండింది అక్కడ, లివ్ ఇన్ రిలేషన్షిప్ లేదు. ఆ అమ్మాయి మాస్టర్ని ఇష్టపడింది, ఇది వాళ్ళ మదర్కి బాగా తెలుసు. వాళ్ళ మదర్ ఉండి ఎంకరేజ్ చేసింది. అసలు యాక్చువల్గా అమ్మాయి ఇలా అవ్వడానికి కారణమే నాకు తెలిసి వాళ్ళ మదర్, నేను అనుకోవడం. ఎందుకనంటే పేరెంట్స్ అనేవాళ్ళు, ఇప్పుడు మా పాప ఉంది, స్కూల్ నుంచి రాగానే నేను ప్రతిరోజు అడుగుతాను, ప్రతిరోజు నేర్పిస్తాను. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చిన్నపిల్లలకి ఇప్పుడు మనం వస్తూనే ఉంది. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్లో చిన్న పాప, ఫస్ట్ క్లాస్ పాపకి ఇదే సేమ్ అబ్యూస్ జరిగితే ఫోక్సో కింద డ్రైవర్ని సంథింగ్ అరెస్ట్ చేశారు. ఆ పేరెంట్స్ ఏం చేశారంటే, వాళ్ళ ఇంటి అపార్ట్మెంట్స్ పైన ఓనర్తో సంథింగ్ రెంట్ మీద గొడవలు అయితే అదే ఫోక్సో కేసు ఆ ఓనర్ మీద ఈ పాపకు చెప్పి పెట్టించింది. నిన్ను మిస్బిహేవ్ చేశారని చెప్పు, నన్ను ఇలా టచ్ చేశారని చెప్పు అని అదే పాపకి ఆమె చెప్పి ట్రైనింగ్ ఇప్పించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి అదే ఓనర్ మీద ఇది జరిగింది. ఓనర్ మీద కంప్లైంట్ ఇప్పించింది. కొన్ని రోజుల తర్వాత అది ఫేక్ కేసు అని ఆమె మళ్ళీ ఒప్పుకుంది. నేనే పెట్టించాను కోపంతో, ఆ పాప కూడా ఒప్పుకుంది. ఈ మధ్యలో ఎవరిది మేము లాస్ అయింది? కరెక్టే. సో రియల్గా జరిగే వాటికి ఇట్లా దీన్ని యూస్ చేసుకుంటున్నారు. ఇది పెడితే ఇంకా నో అంటే ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు అది రిమైండ్లో ఉండాల్సిందే. అవును. మీకు ఫస్ట్ ఎప్పుడు అసలు అనుమానం కలిగింది అమ్మాయి ఇష్టపడుతుందని? మధ్యలోనా? అదే నేను ఏదో సాంగ్కి వెళ్ళాను, రంజితమే సాంగ్ సంథింగ్, దానికి ముందు ఒకసారి వెళ్ళాను నేను. అక్కడ మీరు షూట్ సెట్లో చూస్తే మీకు మాస్టర్ బర్త్డేకి ట్రీట్ ఇచ్చారు ఒకసారి, అందరు వచ్చారు. అప్పుడు ఈ అమ్మాయి కూడా వచ్చింది. వచ్చినప్పుడు అమ్మాయి డ్రెస్సింగ్ నా ముందు అన్ని చుడిదార్లు వేసుకోవడం, సాంప్రదాయంగా ఉన్నట్టు ఉండడం, అలా ఇలా అంటే ఈవెన్ మా రిలేటివ్స్ కూడా చెప్పారు, తను నిన్ను ఫాలో అవుతున్నట్టుంది, కొంచెం చూసుకో అని చెప్పారు నాకు. ఏంది ఏం అవసరం అని, ఏమో నాకు కొంచెం అని మా రిలేటివ్స్ కూడా డౌట్ పడ్డారు, అమ్మాయి బిహేవియర్ కొంచెం విచిత్రంగా ఉంది అని. సరే అని చెప్పి అబ్జర్వ్ చేశాను, చూస్తూ ఉండడం, అలా ఇలా ఉంటే ఆడపిల్లకి తెలిసిపోతుంది కదా ఇంకొక ఆడపిల్ల ఎలా బిహేవ్ చేస్తుందని. అప్పుడే మేము అనుకున్నాం తిను సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అని. అప్పుడే నేను పిలిచి మాట్లాడాను, ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఏదైనా ఒకవేళ అలాంటిది ఉంటే
మానేసుకో అని చెప్పాను నేను ఆల్రెడీ. ఏమంది అమ్మాయి ఎప్పుడు? లేదు అసలు నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, అసలు నాకు అలాంటిది ఒపీనియనే లేదు అంటది. నా దగ్గర అదే అంటుంది తను. తర్వాత నేను కొంచెం తెలుసుకొని నాకు ఎప్పుడైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ నుంచి నాకు కాల్స్ వచ్చాయో అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకున్నా దట్ ఈ అమ్మాయి కొంచెం అని మీకు ఎక్స్పెక్ట్ చేస్తుంది. తనకి తెలుసు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారని తెలుసు. ఆ అమ్మాయికి కాదు, వాళ్ళ మదర్కి తెలుసు, వాళ్ళ ఫాదర్కి తెలుసు. అయినా కూడా వాళ్ళు నీకు నిజంగా అంత హెరాస్మెంట్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదు? ఆ అమ్మాయి కంటే తెలీదు. పేరెంట్స్గా అదే పేరెంట్గా నువ్వు మీ అమ్మాయిని జాగ్రత్త చూసుకోవాలిగా. ఎంత హెరాస్మెంట్ భరిస్తున్నప్పుడు ఇంటికి ఏ రోజైనా నొప్పులతో వచ్చి ఉండదా? ఒకవేళ నిజంగా అంత హెరాస్మెంట్ నా కోరిక తీర్చు అని ఉంటే ఇంటికి ఏ రోజైనా ఏడ్చుండదా? నా కూతురు ఎందుకు ఇలా ఉండదని నువ్వు గమనించుకోలేకపోయావా? ఇంకా అసలు ఇంకా ఘోరాతి ఘోరంగా వచ్చాయి అంటే రావడం అయితే బయటికి సోషల్ మరి మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు మా పాప స్కూల్ నుంచి రాగానే నేను 100 సార్లు అడుగుతాను, ఆలియా నీకేమైనా కంఫర్టబుల్ ఉందా స్కూల్లో, ఏది ఉన్నా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఏది ఉన్నా టీచర్ని పిలువు, దగ్గరలో ఎవరున్నా గట్టిగా అరువు, ఇదే చెప్తాను నేను. లేదు మమ్మీ తన ఇప్పుడు 7 years తన పాప. ఆ అమ్మాయి అన్ని చెప్పగలిగినప్పుడు ఇంత ఏజ్ వచ్చిన అమ్మాయి చెప్పకపోవడానికి అసలు రీజనే లేదు. కంప్లీట్గా టోటల్గా చూస్తే ఇది ప్రీ ప్లాన్డ్, వాంటెడ్లీ. ఆ అమ్మాయి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని పెట్టిందో నాకు తెలియదు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పెట్టింది. తనకి నిజంగా అంత న్యాయం కావాలి, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, నా టాలెంట్తో నేను వచ్చాను అని అనుకుంటే టాలెంట్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఒక ప్లాట్ఫామ్ కావద్దా? ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, నేను దాన్ని ఎలా చెప్పాలి బయటికి? ఒక మీడియా కావాలి, అంటే ఒక మీడియా కావాలి. అప్పుడు ఆ మీడియా వల్లనే కదా నేను వస్తాను. మీడియా లేదు, నాకు సమస్య వల్ల నేను బయటకు వచ్చానంటే కాదు కదా. నేను ఎలివేట్ చేయడానికి ఒకరు కావాలి కదా. ఇప్పుడు అది లేదు, నా టాలెంట్తో నేను వచ్చాను అని అంటే, నీ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని చూపించింది ఎవరు? ఢీ షో సపోజ్ అనుకోండి, నీ టాలెంట్ని చూపించింది ఢీ షో ఆపర్చునిటీ రాకుండా నీ టాలెంట్ పెట్టుకొని ఏం చేస్తావు నువ్వు? ఖచ్చితంగా అంటే ఇవన్నీ ఫండమెంటల్. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ పాక్సో చట్టం అన్నది చాలా ఒక మేము ఫోక్సో అనేదానికి ఇంకోటి క్లారిటీ ఇస్తాను. అండర్ 18 ఏ అమ్మాయి వెళ్ళి నాకు పలానా అబ్బాయి నన్ను అబ్యూస్ చేశాడు అని అంటే కేసు బుక్ చేస్తారు. అయిందా లేదా సెకండరీ. అదే ఇప్పుడు మారాలి అంటున్నా నేను అదే మారాలి. బట్ జరుగుతున్న మీరు అన్నట్టు ఇక్కడ ఏమవుతుందంటే జరుగుతున్న సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అన్నిటినీ దాన్ని బేస్ చేసుకొని ఇలా ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు, ఫాల్స్ కేసులు పెడుతున్నారు, ఫాల్స్ కంప్లైంట్లు ఇస్తున్నారు.